అమెరికాలో శ్వేతజాతి దురహంకారానికి వ్యతిరేకంగా పోరాడిన మార్టిన్ లూథర్ కింగ్ అనుచరుడు రెండుసార్లు దేశ అధ్యక్ష పదవికి పోటీ చేసిన మానవ హక్కుల ఉద్యమ నేత జెస్సీ ఎల్ జాక్సన్ మరణించారు. 84 ఏళ్ల జాక్సన్ తమ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య తుదిశ్వాస విడిచారని ఆయన కుమార్తె సంతిత జాక్సన్ తెలియజేశారు. మార్టిన్ లూథర్ కింగ్కి తానే వారసుడినని జాక్సన్ ప్రకటించుకున్నారు. అమెరికాతో పాటు ఇతర దేశాల్లోనూ నిరుపేదల సమస్యల పరిష్కారం కోసం వారి రాజకీయ ప్రాతినిధ్యం కోసం జీవితకాలం వెచ్చించిన నిత్య ఉద్యమకారుడిగా జాక్సన్ మన్ననలు పొందారు. నిరుపేదలకు విద్య, వైద్య, ఉపాధి అవకాశాల కోసం పోరాటం చేశారు. మార్టిన్ లూథర్ కింగ్ తర్వాత అంతటి నాయకుడిగా పేరు గడించారు. నల్ల జాతీయులకు గౌరవాన్ని, సమానత్వాన్ని సాధించడం కోసం కృషి చేసిన అనేక సందర్భాల్లో విజయం సాధించారు. మెదడు సంబంధ వ్యాధితో పాటు అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముట్టిన ఆయన క్రియాశీల కార్యకర్తగా ప్రదర్శనలు, నిరసనల్లో పాల్గొనేవారు. జాక్సన్ సేవలకు గుర్తింపుగా 2000 సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డును అందజేశారు.